డ్రైవర్ హత్య కేసు ఆ నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 4 ఏళ్ల క్రితం ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసిన మర్డర్ కేసు అటు ఇటు తిరిగి ఇప్పుడు ఆ లీడర్ మెడకే చుట్టుకుంటోంది. లేటెస్ట్ గా సాక్షులను ప్రభావితం చేశారన్న అలిగేషన్స్ నేపథ్యంలో ఆ నేత అరెస్టుకు రంగం సిద్ధమవుతోందట. ఇప్పటికే ఆ కేసులో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులపై వేటు పడగా ఇప్పుడు ఆ లీడర్ కోసం వేట మొదలైందట. ఇందుకు ఎవరా ఎమ్మెల్సీ? డ్రైవర్ హత్య కేసులో అందరి వేళ్లు ఆయన వైపే ఎందుకు? ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు టెన్షన్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బిగ్ ట్విస్ట్. సాక్షులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న అలిగేషన్స్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు గండం పొంచి ఉంది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న అలిగేషన్స్ తో కేసు కొత్త టర్న్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనంతబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నాళ్లు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాగోలా తప్పించుకుంటూ వచ్చిన అనంతబాబుకు ఈసారి ఒచ్చు బిగేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన జైలుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే యువకుణ్ణి చంపేసి అతడి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు ఆ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తి కాగా నేరాభియోగాల నమోదు స్పీడప్ అవుతోంది. ఇది ముగిస్తే అనంతబాబు భవితవ్యం తేలిపోనుంది. అయితే నేరాభియోగాల నమోదును తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అనంతబాబు చేసిన ప్రయత్నాలు అడ్డంగా బుక్కయ్యేలా చేశాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నేడో రేపో ఆయన బెయిల్ కూడా రద్దు కావడం ఖాయమంటూ టాక్ బయలుదేరింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో అనంతబాబు బెయిల్పై ఉండగా లక్ష్మీదుర్గను ఈ మధ్య పోలీసులు రోజుల తరబడి విచారించారు. ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. సాక్షులిచ్చే వాంగ్మూలాలు అనంతబాబుకు జైలా రిలీఫా అనేది డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటికే ఓ దఫా సాక్షులు అనంతబాబుకు వ్యతిరేకంగానే వాంగ్మూలమిచ్చారు. ఈసారిచ్చే వాంగ్మూలం కూడా అనంతబాబుకు వ్యతిరేకంగా ఉంటే ఆయన పూర్తి స్థాయిలో రౌండప్ అవడం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించిన అనంతబాబు ప్రధాన సాక్షులుగా ఉన్న 4 వ్యక్తులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం సంచలనంగా మారింది. సాక్షులను ఓ దగ్గరికి రప్పించి నిర్బంధించి మరీ డబ్బు ఎరవేసి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని భయపెట్టినట్లు పోలీసులకు సమాచారం చేరిందట. అత్యంత రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం ఎలాగోలా పోలీసుల కంటబడిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు అనంతబాబు అనుచరులు సాక్షులను నిర్బంధించిన అపార్ట్మెంట్ కు వెళ్లారట. పసిగట్టిన అనంతబాబు తన కారుతో పాటు గన్మెన్లను అక్కడే వదిలేసి బైక్ పై పరారైనట్లు ఇన్సైడ్ టాక్. ఇక పోలీసులు సాక్షులను విచారించి తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారట. అనంతబాబు పైన ఆయన తరపున సాక్షులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన మాగంటి రాంబాబు అనే వ్యక్తిపైన కేసు పెట్టారు. రాంబాబును అరెస్టు చేశారు. ఇక సాక్షులను ప్రభావితం చెయ్యడానికి యత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని గతంలో కోర్టిచ్చిన ఉత్తర్వులను బేస్ చేసుకుని పోలీసులు అనంతబాబు బెయిల్ రద్దు దిశగా చర్యలు చేపట్టారు. లేటెస్ట్ ఎపిసోడ్ తో అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో, ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.